హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్రాలు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజుతోటి ఇయర్ ఎండ్ అయిపోతుంది. సో అందరూ ఈ ఇయర్లో ఏమేమి హ్యాపీ ఫీల్ అయ్యారు, ఏమేమి సాడ్గా ఫీల్ అయ్యారు అయితే ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. అండ్ నేనేం సాధించినా, నేనేం బాధపడ్డా అనేది ఈ వీడియోలో నేను చెప్తాను అన్నమాట. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. సో ఇది నాకేం అవసరం ఏంటి అనుకుంటారు కావచ్చు, బట్ ఏం లేదు, నాకు ఇయర్లో జరిగిందని చెప్పుకుందాం అనేసి మీతో షేర్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే, సో ఈ రింగ్ కరెక్ట్ రేపటికి 1 year ఈ రింగ్ అనుకొని ఫస్ట్ మా ఆయనని అడిగాను. ఫస్ట్ టైం అడిగా ఇది కావాలి నాకు అని. సో ఏంటంటే ఈ తాబేల్ రింగ్ అప్పుడు చూసి ట్రెండింగ్లో ఉండే అన్నట్టు, రింగ్ పెట్టుకుంటే మంచి జరుగుతుంది అది ఇది అని. సో అందుకనేసి ఈ రింగ్ అయితే మరీ ఈ రోజే అడిగి మా బావని అడిగి కొనుక్కుంటే నాకైతే కొనిచ్చాడు. అప్పుడు 1000 ఏమో అయినాయి, బట్ ఎందుకు అడిగాను, తను కూడా నో అని చెప్పకుండా వెంటనే కొనిచ్చాడు. నెక్స్ట్ ఏంటి అని అంటే, పెద్ద మంచి అంటే ఏం లేదు, రొటీన్. మనం ఏదైనా మంచి అనుకుంటే మంచి, చెడు అనుకుంటే చెడు. కానీ ఒకటి బ్యాడ్ సిచ్యువేషన్ అయితే బాగా జరిగింది ఈ ఇయర్లో. 4 months బ్యాక్ అయితే టూ మచ్ మేము ఎక్కడ ఒక కాడ నిలకడలేము. పెయిన్ ఇయర్ అయితే హుబ్లీలో ఉన్నాం, ఈ ఇయర్ కోప్పల్లో ఉన్నాం, నెక్స్ట్ ఇయర్ ఎక్కడ ఉంటాం కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో మేమైతే నడుచుకుంటూ పోతున్నాము. పిల్లల చదువు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అయిపోతుంది. ఈ సంవత్సరం అయితే ఇయర్ అయితే హుబ్లీ జరుపుకున్నాం 1 January. ఈ ఇయర్ రేపేమో రాయచూరు జరుపుకుంటున్నాము. ఇయర్కి మా జాతకాలతో సహా మేము కూడా ప్లేసెస్ అయితే చేంజ్ అయితే చేసేస్తున్నాము. ఎందుకనంటే మా ఆయన వర్క్ వల్ల అక్కడ వర్క్ అయిపోవడం, మళ్ళీ ఇంకొకడికి రావడం అన్నీ జరిగిపోతున్నాయి. ఇక గుడ్ అంటే ఏం లేదు, మేము ఇల్లు చేంజ్ చేయడమే ఒక పెద్ద గుడ్డు. బ్యాడ్ అంటే కూడా అదే, ఇంట్లో ఉండడము. ఎందుకంటే మేము యాక్చువల్గా ఇళ్ళన్నీ ప్రతి ఇయర్ చేంజ్ అవ్వకుండా వస్తున్నాము. మంచి అని అంటే ఫస్ట్ మంచి గురించి చెప్తాను. మంచి అంటే ఏం జరగలేదు. ప్రతిసారి అనుకుంటా యూట్యూబ్ స్టార్ట్ చేయాలా, గ్రో కొట్టుకోవాలా, విన్ అవ్వాలా, కంపల్సరీ శాలరీ ఏం చేసుకోవాలా అనేసి అనుకుంటా. ప్రతిసారి దొబ్బుతూనే ఉంటుంది. ఇయర్ కూడా అట్నే అనుకుంటున్నా, కనీసం ఇయర్లోనైనా శాలరీ ఒక్కసారి తీసుకోవాలని. మనది మానిటైజేషన్ అయిపోయింది, బట్ శాలరీ అయితే ఎంతవరకు అయితే తీసుకోలేదు. అంటే నేను ట్రై చేసి కావచ్చు, బట్ 3 months చేయడము ఆపేయడము, 3 months చేయడము ఆపేయడం వల్ల అది ఆన్లైన్ స్ట్రక్ అయిపోతుంది. మెయిన్గా నెక్స్ట్ ఇయర్ అయితే అదే అనుకుంటున్నా, పక్కా ఒక్కసారైనా శాలరీ తీసుకోవాలి యూట్యూబ్ నుంచి వెళ్ళి అనేసి. చూడాలి ఇక నెక్స్ట్ టైం జరుగుతుందో జరగదో అని. సో మంచి అంటే ఇక అంతేనండి. మంచి అంటే పెద్ద ఏం లేదు, రొటీన్ లైఫ్కి ఇవ్వడం, తినడం, పడడం, పిల్లల స్కూల్ పంపడం, ఇంట్లో ఉండడం, ఇంత మించేది ఏం లేదు. ఇక చెడు అంటారా, సో అది పెద్ద అంటే మరీ టూ మచ్ అయిపోయిందండి. నాకు మ్యారేజ్ 8 years వల్ల మేము ఇంత పెద్ద గొడవలు ఇవి ఎక్కడ జరగలేదు. మేము ఉన్న హుబ్లీ నుంచి వెళ్ళి హడావిడి అయితే ఇక రాయచూరుకి అయితే 1 day 2 days వచ్చేసినాము. ఇంటి ప్రభావమో మా ప్రభావం మాకు అర్థం కాలే, కానీ ఆ ఇంట్లో ఉండగా అయినాయి కదా అంటే గొడవలు టూ మచ్. ఏంది అని అంటే, తిన్నా గొడవ, పడుకున్నా గొడవ, కూర్చున్నా గొడవ, నిల్చున్నా గొడవ. అసలు ఏంటిరా ఈ లైఫ్ ఎందుకు, నువ్వు అన్న చచ్చిపో, నేను అన్న చచ్చిపోతావు అని సిచ్యువేషన్. అండ్ ఈ లైఫ్ ఇగద్దు, విడాకులు తీసేసుకుంటా అన్న థాట్లో కూడా నేను వెళ్ళిపోయాను. ఏమో అర్థం కాలేదు. మేము రావడమే మాకు అది కొన్ని ప్రాబ్లమ్స్ జరిగినాయి అక్కడ ఆ ఇంట్లో. సో ఆ ఇంట్లో ప్రాబ్లంతో మేము 4 months దాకా ఆ ఇంట్లోనే ఉన్నాము. అంత దారుణంగా సఫర్ అయినాము. మామూలుగా కూర్చొని గొడవ పెట్టేసుకునేది. నా మైండ్లోకి వచ్చేది ఈ లైఫ్ అదిగా ఈయనతో నా గొడవ ఇంత జరుగుతూ ఉంటుంది. సో ఇక నేను విడాకులు తీసేసుకుంటా అన్న థాట్ కూడా వచ్చిన. మా ఆయన కూడా కంటే నువ్వు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అనే సిచ్యువేషన్కి వచ్చింది. అమ్మో అది మాత్రం నరకమండి. ఎన్ని ఇయర్స్లో మేము దాదాపు 15 ఇల్లు మారినా, బట్ నాకు ఎక్కడ ఒక్క ఇంట్లో ఉన్న ప్రాబ్లం రాలేదు. ఇంత పెద్ద థాట్ జరగలేదు, ఇంత పెద్ద గొడవలు ఎప్పుడు జరగలేదు. జరుగుతాయి కామన్ వైఫ్ అండ్ హస్బెండ్, బట్ ఏ చిన్న జరిగేది అది ఆగిపోయేది, అప్పుడప్పుడే సాల్వ్ చేసుకునే సైలెంట్గా ఉండేది. కానీ ఈసారి మాత్రము మామూలుగా కాదు, పెద్ద బీభత్సం జరిగిపోయిన ఒక 4 months. నీకు నేను వద్దు, నాకు నువ్వు వద్దు అన్న సిచ్యువేషన్కి వచ్చేసాం అన్నమాట.
ఎట్లా అంటే ఇక టూ మచ్గా విడాకులు తీసేసుకుంటాం వాళ్ళు అవ్వట్లేదు అన్న సిచ్యువేషన్కి వచ్చింది. నేను కూడా మా ఇంత నోకనేది నీతో నాకు అవ్వదు విడాకులు తీసేసుకుంటా అని. ఈ ఇయర్లో నన్ను చాలా నన్ను ఇంతవరకు కూడా ఒక్క మాట అనలేదు. బట్ ఈ ఇయర్లో 2-3 వర్డ్స్ ఇచ్చిపెట్టింది నన్ను. అది ఇంకా నా మైండ్లోకి వెళ్ళిపోదు, ఎందుకంటే అన్న వర్డ్స్ పోవు. ఆయన ఉద్దేశం అది కాదు, అది జరిగిపోయింది. సో కాకపోతే మామూలుగా కాదు అసలు ఏందా గొడవలు పంచాయతీలకైతే మా వాళ్ళకు రోజు ఫోన్ చేసి ఏడ్చేది ఇట్లా జరుగుతాయి గొడవలు మాకు రావట్లే అని. మేము మా ఇంట్లోకి వెళ్ళి కూడా ప్రతి చాలాసార్లు అనుకున్నాం. మా ఇంట్లో ఉన్నాక కూడా వాళ్ళు ఇల్లు సేల్ చేసేసుకున్నారు. దాని మూలంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. ఆ ప్రాబ్లమ్స్ ఏమో కానీ మేము మాకు అయ్యే గొడవలకైతే టూ మచ్గా ఉండే. మా చిన్నోడు కూడా హెల్త్ అస్సలు బాగుండకపోయేది. ఇది కూడా పెద్ద మైనస్ అండి. మేము హుబ్లీలో అక్కడ కూడా వాతావరణం చాలా కూల్గా ఉండేది. అక్కడున్నా కూడా మా చిన్నోళ్ళు ఒక్కరోజు కూడా హాస్పిటల్ తీసుకుపోలేదు. 1 year దాకా మనకు హాస్పిటల్ అంటే ఏంటో కూడా తెలియదు. వీడికి వచ్చిన కాంచెలు మాత్రం నాన్ స్టాప్ జలుబు జ్వరాలు. ఇప్పుడు ఈ 1 year ఇక్కడికి వచ్చిన ఈ 4 months నుంచి అయితే నాన్ స్టాప్గా హాస్పిటల్ తీసుకుపోవడమే అవుతుంది. హాస్పిటల్ అంటే కాదు, మెడికల్ షాప్లోకి అయితే మందులు ఇవ్వాలని కూడా పాప మాల్ సిచ్యువేషన్లో ఉన్నాడు వాడు. హుబ్లీలో అయితే మేము మరీ కూల్ ఉన్న ప్రదేశంలోనే ఉన్నాము. అది డౌన్ ప్రదేశంలో ఉంటే చాలా చల్లగా ఉండేది నాన్ స్టాప్గా. ఎండాకాలంలో కూడా చెద్దలు కలుపుకుని పడుకున్న రోజులు ఉన్నాయి. అప్పుడు కూడా వాళ్ళకి ఒక్క హెల్త్ ఇష్యూ రాలేదు. బట్ వీటికి వచ్చినాకనే హెల్త్ ఇష్యూ మాత్రం టూ మచ్ అయింది. ఈ 5 months నుంచి అయితే వాడైతే ఘోరంగా టూ మచ్ జలుబుతోనే ఉండిపోతున్నాడు. ఎప్పుడు కారుతూనే ఉంటుంది వానికైతే. అది ఒక పెద్ద మైనస్ మాకు. అండ్ మాకు గొడవలు కొట్లాటలు మామూలు కాదు, అదొక మైనస్. ప్రజెంట్ అయితే మేమైతే ఇల్లు కూడా చేంజ్ అయిపోయామండి. అట్లీస్ట్ మేము ఇంటికి వచ్చాక మా ఆయన కొద్దిగా కూల్ డౌన్ అయిపోయి మాకు గొడవలు కొంచెం తక్కువైనాయి. అంత మేము ఇల్లు చేంజ్ చేద్దాం అనుకున్న ప్రతిసారి కూడా మేము ఇల్లు చేంజ్ కాకపోయేది. అది ఎందుకో కూడా మాకు అర్థం కాకపోయేది. అది కొట్లాటలకు అది మాకు ఇల్లు సెట్ అవ్వలేదా, మేము సెట్ అవ్వలేదా ఇంటికి మాకు అర్థం కాలేదు. కానీ బీభత్సంగా ఉండే. అక్కడ నుంచి అయితే ఇప్పుడు ఇంకో ఇంటికి అయితే షిఫ్ట్ అయిపోయాము. ఇక్కడైతే మైండ్ ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నాము. ఉన్నది తింటున్నాము, లేని వంటున్నాము అన్నట్టున్నది. హ్యాపీ అంటే హ్యాపీగా ఉన్నాము. ఇదేనంటే పెద్ద అంటే అది. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు కామన్, పని విడాకులు తీసుకున్న సిచ్యువేషన్ వచ్చిందంటే ఈ ఇయర్లో మాత్రం మామూలుగా రాలేదు. అది కూడా 4 monthsలలోనే యుద్ధాలు జరిగిపోయాయి. చచ్చిపోన్న కాడికి నువ్వు చచ్చిపోన్న కాడికి నువ్వు. బట్ ప్రజెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాము. బట్ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ అన్న గ్రో కావాలి ప్లీజ్ అండి. ఒక లైక్ ఇచ్చేసుకొని కొద్దిగా మన వీడియో లాస్ట్ దాకా చూస్తే మనం కూడా కొద్దిగా గ్రో అవుతాము. ఇదొకటి. ఇది ఎప్పుడు వచ్చి చేస్తామో మనకైతే అర్థం కావట్లేదు. బట్ ఎట్టకెళ్ళి ఈ ఇయర్లోనే ఒక్కసారి శాలరీ తీసుకోవాలి. ఇదొకటి. సాధించిందంటే పెద్ద ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే కొద్దిగా ఇష్యూ ఈ ఇయర్లో కూడా జరిగింది. మా ఫ్యామిలీ మా డాడీ వాళ్ళు కూడా కొద్దిగా ఇష్యూస్ అయినాయి. సో దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు. అది కూడా ఒక ఇయర్ మైండ్ మొత్తం నాశనం అయిపోయింది. వచ్చే సంవత్సరానికి అయినా మేము మంచిగా ఉండి మేము అనుకున్న సాధించి మా అమ్మ నాన్న వాళ్ళు మాత్రం మా అమ్మ వాళ్ళు ప్రతి ఒక్కరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ఇయర్లో జరిగిన ప్రతి ఒక్కటి ఈ ఇయర్తో ఎండ్ అయిపోవాలి. నెక్స్ట్ ఇయర్ హ్యాపీగా మంచిగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఇయర్లోనే మినిమం 10,000 సబ్స్క్రైబర్స్ రావాలి. అంత పెద్ద ఆశలు ఏం లేవు. వచ్చి ఒక్కసారైనా శాలరీ తీసుకోవాలి. ఎందుకంటే మా ఆయన ఇప్పుడు నన్ను తెప్పి పడతాడు. ఏమైంది నీ యూట్యూబ్, ఏమైంది నీ శాలరీ, వస్తుంది అంటాడు కదా అనేసి అంటాడు. సో ఒక్కసారైనా తీసుకొని మా ఆయన చూపెట్టాలి. ఈసారి కంకణం కట్టుకుంటున్నా. సో కంకణం లేదు, కంకణం కట్టుకొని అయినా సాధించాలని ఫిక్స్ అయిపోయినా. వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను వీడియోస్ పెట్టుకుంటే పోతా. బట్ మీరు చూసి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇయర్లో జరిగింది అయితే ఇది. మ్యాక్సిమం బ్యాడ్ జరిగింది నాకు ఇయర్ అయితే. కొన్ని రోజులు బాగున్నాయి, కానీ ఈ బిఫోర్ 5 months మేలా ఉన్నాయి అంటే అది టూ మచ్ జరిగిపోయింది. నెక్స్ట్ ఇయర్ కూడా అంత హ్యాపీ కూడా అంత మంచి జరిగింది. పిల్లలు బాగుండి, నేను బాగుండి, మా ఆయన బాగుండి, మేము అనుకునే సాధించి మేము ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా వచ్చే సంవత్సరానికి స్వాగతిస్తూ. సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ 31st అవర్స్ బాగా సెలబ్రేట్ చేసేసుకోండి, జాగ్రత్త చేసుకోండి. అండ్ వీడియో వస్తే మొత్తం తప్పకుండా లైక్ చేయండి. అండ్ బాయ్.